నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మాసం మారింది అంటే మనందరం ఎదురు చూసేది మాస ఫలితాలకు సంబంధించి. మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది జూలై మాసానికి సంబంధించి అని తెలుసుకుంటూ పరిహారాలు కూడా చెప్తారు. మీకు కలర్స్ చెప్తారు. ఏ ఏ కలర్స్ ఎవరెవరికి కలిసి వస్తుంది, ఈ మాసంలో మీరు పాటించాల్సిన నియమాలు ఏమిటి, దైవారాధన ఏం చేయాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. మనందరికీ సుపరిచితులు, నాకు తండ్రి సమానులు శివప్రసాద్ గురువు గారు. శివప్రసాద్ గురువు గారు స్టూడియోలో ఉన్నారు. గురువుగారిని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల మీకు ఆస్ట్రాలజీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా వాస్తుకు సంబంధించి మీరు ఏవైనా మార్పులు చేసుకోవాలి అనుకున్నా చక్కగా సంప్రదించవచ్చు. అపాయింట్మెంట్ లభిస్తుంది. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారికి తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? కర్కాటక రాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా చాలా అద్భుతముగా యోగవంతముగా ఉంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనూహ్యముగా కలిసి రావటం, ఏ పనిలోనైనా కూడా మేము ఇంతకాలము ఉన్నటువంటి జీవితం వేరు, ఈ మాసము వేరు అన్నట్టుగా ఈ నెలలో అన్ని రకాల యోగవంతముగా ఉంది మాకు అని సంతోషముగా ఆనందముగా ఈ మాసమంతా కూడా గడిపే ప్రయత్నాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాల విషయంలో మంచి మాటలు మాట్లాడుకోవడము ఈ మాసంలో. అంతేకాకుండా కొంత అనూహ్యముగా ధనము కలిసి రావటం లేదా స్థిర చర ఆస్తులలో కలిసి వచ్చేటువంటి విధముగా ఉండటము, ఎప్పటి నుంచో రావాల్సినటువంటి పిత్రార్జితమైనటువంటిది కానీ మాతృ సంబంధమైనటువంటిది కొంచెం ఎక్కువగా, పిత్రార్జితము కంటే మాతృ సంబంధమైనటువంటి ఇది కొంత ఏదో వీళ్ళకు కలిసి వచ్చేటువంటి విధముగా ఉండటం అనేది జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా వీళ్ళు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనూహ్యముగా ప్రమోషన్ లాంటిది రావటము కానీ, స్థానచలనము కానీ ఇలాంటివి ఉండవచ్చును. మామూలుగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా మంచి లాభాలు గడించేటువంటి పరిస్థితి ఉన్నది. అప్పులు కొన్ని తీర్చుకోవటం ఈ మాసములో వీళ్ళు ఏదైనా రుణబాధలు తీర్చుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక, కానీ బంధువుల నుండి కొంత వ్యతిరేకత, కొంత ఈర్ష్య ద్వేషాలు అనేటువంటివి కూడా ఉండవచ్చును. ఎప్పటి నుంచో ఒక పని కావాలి, ఇది జరగలేదే అని మానసికమైనటువంటి ఇబ్బందితో ఉండేటువంటి వాళ్లకు కొంత ఊరట అనేది కలుగుతుంది గాక, ఆ పని జరుగుతుంది. లేదా ఒక మంచి మనిషిని మాకు చూపించినాడు భగవంతుడు, ఈ మనిషి ద్వారా మాకు మేలు జరుగుతుంది అనేటువంటి ఆలోచన కావచ్చు, ఇలాంటివి ఏవైనా కావచ్చు. కానీ ఈ మాసం అంతా కూడా వీళ్ళు ఆనందంతో గడపటానికి ఎక్కువగా చూస్తారు. సంతోషముగా అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవటము, డబ్బు చేతికి అందటము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంటికి సంబంధించినటువంటిది కొత్త ఇల్లు కొనాలి అనేటువంటి ఆలోచన కానీ, లేదా భూములు కొనాలని కానీ, లేదా ఫ్లాట్ కొనడము కానీ, ఇలాంటిది ఏదైనా చేయవచ్చును. చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి సఫలీకృతము కూడా అవుతుంది, కూడా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దృఢ సంకల్పముతో, చిత్తశుద్ధి అయినటువంటి మనస్సుతో ఏదైనా వీళ్ళు అనుకుంటే తప్పకుండా ఈ మాసంలో జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఏ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా, చిన్న చిన్న పనుల దగ్గర నుంచి రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళ వరకు కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు వీళ్ళు పొందుదురుగాక. ఓకే, కర్కాటక రాశి వారికి ఎలాగో చాలా బాగుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇక రంగులు దిక్కుల విషయం, అలాగే దైవారాధన విషయం చెప్పండి గురువుగారు. వీళ్ళు ఏ దిక్కుకు వీళ్లకు అనుకూలం ఉంటుంది అంటే 4 దిక్కులు అనుకూలవంతముగానే ఉంటాయి గాక. ఎటువంటి దుస్తులు ధరిస్తే వీళ్లకు కాస్త మేలు జరుగుతుంది అనేటువంటి భావనకు వచ్చేటప్పటికీ వీళ్ళ కర్కాటక రాశి వీళ్ళు చేయాల్సినటువంటిది ఏమిటంటే కాస్త ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే కొంచెము మేలు జరుగుతుంది. అప్పుడప్పుడు కాస్త ఎరుపు, మరీ ఎరుపు అంటే ఏదో భయపడేటువంటి ఎరుపు కాదు, కానీ కొంచెము మెరూన్ రెడ్ లాంటిది వేసుకుంటే కొంచెం మేలవుతుంది అనేది అర్థమవుతూ ఉన్నది. ఇక ఏ దైవాన్ని ఆరాధిస్తే వీళ్ళకు ఎక్కువ శాతం మేలు కలుగుతుంది అంటే నవగ్రహాలకు కొంచెము ప్రాధాన్యతగా తిరిగితే
మేలు జరుగుతుంది. అది కూడా ఎప్పుడు తిరిగితే మంచిది అంటే సోమవారం నాడు తిరిగితే మేలు జరుగుతుంది నవగ్రహాలకు. ఇంకా ముఖ్యమైనటువంటి పనుల మీద మేము బయటికి వెళ్ళాలి, ఈ పని మాకు జరిగితే బాగుంటుంది, మానసికంగా ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతుంది అని అనుకునేటువంటి వాళ్లకు బియ్యములో ఎరుపు రంగు మామూలు కుంకుమ వేసి అక్షతలు కలుపుకొని, ఎర్రటి అక్షతలు కొంచెం జిడ్డుతో, నీళ్లతో కలపరాదు, నీళ్లతో కలిపితే వ్యతిరేక ఫలాలు వస్తాయి. జిడ్డుతో కాస్త నూనె వేసుకొని కానీ నెయ్యి వేసుకొని కానీ కలుపుకొని 1 స్పూను అక్షతలు చాలు, ఒక పొట్లం కట్టుకొని దగ్గర పెట్టుకొని వెళితే వీళ్లకు పని జయం కలుగుతుంది కాక. కర్కాటక రాశి వారికి మాసం అంతా కూడా బాగానే ఉంది. కాకపోతే దైవారాధన విషయంలో నవగ్రహాల్ని సోమవారం నాడు ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. మెరూన్ రెడ్ ఎక్కువగా యూస్ చేయండి. మీరు ఈ మాసం అంతా కూడాను 4 దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనా జాతకాలను ఒకసారి పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.